రాబోయే తిరుపతి ఉప ఎన్నికలో దుగ్గరాజపట్నం పోర్టు అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నామని, పోర్టు అంశంపై బహిరంగ చర్చకు ఆహ్వానిస్తున్నామని తిరుపతి మాజీ ఎంపీ చింతామోహన్ వెల్లడించారు. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎంపీ మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రం విడిపోయిన సందర్భంలో దుగ్గరాజపట్నం పోర్టును విభజన చట్టంలో పొందుపరిచామని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఇతర పార్టీలు పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటున్నాయని చెప్పారు. ఉప ఎన్నికలో పోర్టు అంశాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని, దీనిపై అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. రాశావు ఆ జాబ్ ఉంది ఆడ కేంద్ర ప్రభుత్వం దగ్గర, లేకుంటే దుగ్గరాజపట్నం పనులు పూర్తి అయిపోయాను, పోర్టు పూర్తి అయిపోయాను. మద్రాసు రాష్ట్రం లాగాను, కొచ్చిన్ లాగాను, కలకత్తా, బొంబాయి లాగా ఈరోజు గూడూరు పట్టణం, దుగ్గరాజపట్నం దాకా మరి బాగా అభివృద్ధికి వచ్చి ఉండాల్సింది, ఉద్యోగాలు వచ్చి ఉండాల్సింది. మీరందరూ కార్లలో ఎడకు వచ్చి ఉండాల్సింది, మోటార్ సైకిల్ మోపెడ్లో కాదు. మరి అటువంటి దాన్ని ఆపినాడు ఆయన. అది ఆపిన తర్వాత మరి బీజేపీ ప్రభుత్వం ఆపింది. ఇప్పుడు పోయిందిలే ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం వచ్చిందయ్యా అంటే మరి ఆయనకి దుగ్గరాజపట్నం, గూడూరు పట్టణం కంటే ముఖ్యమైనది ఆయన చిన్న ఆయన ఊరికి రాసినాడు జాబు. ఆయనకి ఏం చేసింది పాపం? గూడూరు డివిజన్ ఏం పాపం చేసింది? ఎందుకు తీసుకోబోయారు నేను అడుగుతున్నాను. దీన్ని నేను రేపు రాబోయే ఉప ఎన్నికల్లో ఇది ఒక పోల్ ఇష్యూ చేయబోతున్నాను, రాజకీయ ఇష్యూ చేయబోతున్నాను. మరి మీకు దుగ్గరాజపట్నాన్ని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, కాంగ్రెస్ పార్టీ, వైసీపీ పార్టీ మూడు ఆపాయి. ఎందుకు ఆపాయి? నేను చెప్తున్నాను, ఇది రెఫరెండంగా తీసుకుంటున్నాను. దుగ్గరాజపట్నాన్ని ఒక రెఫరెండంగా మారుస్తున్నాం. అద్వారంగా ఉంది మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధుల పరిస్థితులు. 5,000 నుంచి 10,000 దాకా తీసుకోవడం ఎందుకు? ఆ దౌర్భాగ్యం. మంచి స్థాయిలో నుంచి వచ్చారు, ఇంత గొప్ప స్థాయిలో నుంచి వచ్చినటువంటి వాళ్ళకి 5,000 10,000 అవసరమా? అంగన్వాడీ వర్కర్ అపాయింట్మెంట్ కూడా పైసలా? ఏమైపోయిందా? నెల్లూరు జిల్లాలో ఒక ఎమ్మెల్యే, ఆ ఎమ్మెల్యేకి ఒక వియ్యంకుడు, ఆ వియ్యంకుడికి ఏదో ఒక కేసు అడ్డం వచ్చింది. ఆ కేసుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధి ₹1 కోటి తీసుకున్నాడంట. పని ఏమన్నా పూర్తి చేశాడంటే పూర్తి చేయలేదు. వాళ్ళు ఆ ఎమ్మెల్యే చెప్పుకోలేక, అడగాలేక, మింగాలేక, కక్కలేక చేస్తున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యే దగ్గరలో ఉన్నటువంటి దుగ్గరాజపట్నం ఓడ రేవును గురించి మాట్లాడారా? నేను తెచ్చాను, దాన్ని కష్టపడి తెచ్చాను. ప్రేమ, కాంగ్రెస్ పార్టీ అంటే ప్రేమ, ద్వేషం కాదు. తన తండ్రిని చంపినటువంటి హంతకులను కూడా అతను క్షమాభిక్ష ఇచ్చాడు. ఇది కాంగ్రెస్ పార్టీ అంటే, కాంగ్రెస్ నాయకులు అంటే. ద్వేషం కాదు, ఒకరిపైన ద్వేషాన్ని పెంచుకోవడం కాదు. మరి రాజకీయం అంటే ప్రేమతో అందరినీ కలుపుకొని పోవాలి, అన్ని జాతులను కలుపుకోపోవాలి, అన్ని మతాలను కలుపుకోవాలి. అందరినీ కలుపుకున్నప్పుడే ఇది దేశం. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కి ఏమి ఇచ్చారు? రైతు ఉద్యమాన్ని ఎందుకు అణచివేస్తున్నారు? పెట్రోల్ లీటరు ₹100 తగ్గిస్తారు. మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పనులు ఎందుకు